అల్లు అర్జున్ అరెస్ట్ అసలు కరెక్టేనా? అల్లు అర్జున్ చేసిన తప్పేంటి? అసలు ఎన్నాళ్ళు అల్లు అర్జున్ స్టేషన్లో ఉండాలి? ఇలాంటి అంశాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ సమయంలో అల్లు అర్జున్ని ఎందుకు అరెస్ట్ చేశారు? తప్పు చేశాడు కాబట్టి పుష్ప 2 పై మరింత హైప్ రావడానికి పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు సంచలన విషయాలు మీడియా ముందుకు తెచ్చారు. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ ఘటనపై పోలీసులు సంచలన విషయాలు మీడియా ముందుకు తెచ్చారు. ఈ ఘటనలో 3 నిందితులను అరెస్టు చేసిన విషయం మనకు తెలిసిందే. సంధ్య థియేటర్ యజమానితో పాటు మేనేజర్ను అరెస్టు చేశారు. అయితే సరైన భద్రతా చర్యలు చేపట్టని సెక్యూరిటీ మేనేజర్ను కూడా అరెస్టు చేశారు. 3 అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీసులు రిమాండ్కు పంపించారు. పుష్ప 2 తొక్కిసలాట కేసులో 3 అరెస్టు చేశామని చిక్కడపల్లి ఏసీపీ ఎల్ రమేష్ కుమార్ తెలిపారు. సంధ్య థియేటర్ మొత్తం 7 మంది యజమానుల్లో సందీప్ ఒకరని చెప్పారు. అయితే సీనియర్ మేనేజర్ నాగరాజు, అప్పర్ లోయర్ బాల్కనీ చూసుకునే మేనేజర్ విజయ్ చందర్ని కోర్టులో హాజరుపరిచామని అన్నారు. వారిని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించామన్నారు. ప్రస్తుతం బాబు పరిస్థితి బాగానే ఉందని అన్నారు. ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్లనే ఇలాంటి సంఘటన జరిగిందని చెప్పారు. లీగల్ టీంను సంప్రదించి తదుపరి విచారణ నిమిత్తం హీరో అల్లు అర్జున్ కు కూడా నోటీసులు ఇస్తామని ఏసీపీ ఎల్ రమేష్ కుమార్ పేర్కొన్నారు. కాగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. మధ్య మండల డీసీపీ ఆంక్షాస్ యాదవ్ మాట్లాడుతూ రాత్రి 9:40 ప్రాంతంలో పుష్ప 2 ప్రీమియర్ షో సంధ్య థియేటర్లో ఏర్పాటు చేశారు. దీనికి అధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారని తెలిపారు. ప్రేక్షకులతో పాటు సినిమాలో నటించిన కీలక నటులు హాజరవుతారన్న సమాచారం తమకు లేదని తెలిపారు. కనీసం థియేటర్ యాజమాన్యం కూడా తమకు ఆ సమాచారం చెప్పలేదని పేర్కొన్నారు. దీనికోసం థియేటర్ యాజమాన్యం కూడా ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని తెలిపారు. పబ్లిక్ ను కంట్రోల్ చేసేందుకు ఎలాంటి ప్రైవేట్ భద్రతను ఏర్పాటు చేయలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎంట్రీ ఎగ్జిట్లలో కూడా ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని తెలిపారు. నటీనటులకు కూడా ఎలాంటి ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. 9:30 ప్రాంతంలో తన వ్యక్తిగత భద్రతా సిబ్బందితో సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ చేరుకున్నారని, అల్లు అర్జున్ థియేటర్ లోపలికి వెళ్లిన సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకులను నెట్టివేయడం ప్రారంభించారని, అప్పటికే థియేటర్ లోపల బయట ప్రేక్షకులతో కిక్కిరిసిపోయి ఉందని పేర్కొన్నారు. ఇదే సమయంలో థియేటర్లోని కొంతమందితో అల్లు అర్జున్ కలిసి లోపలకు వెళ్లారని తెలిపారు. దీంతో ప్రేక్షకుల మధ్య తోపులాట చేసుకుందని వివరించారు. ఇదే సమయంలో దిల్సుఖ్ నగర్ కు చెందిన రేవతి అతని కుమారుడితో ఆ ప్రాంతంలో ఉందని, అధిక సంఖ్యలో ప్రేక్షకులు ఉండటంతో వారికి ఊపిరాడలేదని, అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది 13 ఏళ్ల శ్రీతేజ్ కు సిపిఆర్ చేశారని, వెంటనే రేవతి కుమారుడు శ్రీతేజ్ను దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రికి తరలించారని తెలిపారు. అయితే అప్పటికే రేవతి మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారన్నారు. శ్రీతేజ్ను మరో ఆసుపత్రికి తరలించారని అక్కడి వైద్యులు సూచించారన్నారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. పలు సెక్షన్ల కింద చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు పుష్ప 2 సినిమాపై న్యాయవాది రామారావు ఇమ్మినేని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రద్దీని ముందే అంచనా వేసే అవకాశం ఉన్నా పోలీసులు సరైన రీతిలో స్పందించకపోవడం పైన ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారంటూ ఫిర్యాదులో తెలిపారు. చిక్కడపల్లి పోలీసులు అత్యుత్సాహంతో లాఠీ చార్జ్ చేయడం, ముందస్తు జాగ్రత్తలేమీ తీసుకోకపోవడంతోనే మహిళ మృతి చెందినట్లు పిటిషనర్ ఆరోపించారు. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ దీనిపై దర్యాప్తు జరగనుంది.